హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నేను ఆత్మలో ఎదుగుతున్నానా లేదా అనే టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? నేను భక్తిగా ఉన్నాను అనుకుంటున్నాం, నేను భలే చదివేశాను ఎగ్జామ్స్కి అంటాడు. చదివాడు లేదు ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష రాసిన తర్వాత కదా. మరి నేను చాలా బాగానే ఉన్నాను, నేను భక్తిలో సాగుతున్నాను అని అనుకుంటున్నాం. కానీ నీ భక్తి ఎలాగుందో చెక్ చేసుకోవాలంటే కొన్ని విషయాలు ఆరా తీసుకోవాలి మన జీవితాల్లో. ఏంటంటే భక్తిలో నువ్వు సాగుతున్నప్పుడు నీ జీవితంలో కొన్ని సింబల్స్ కనపడతాయి. మనుషులకి నీకు తెలుస్తాయి, ఇతరులకి తెలుస్తాయి. ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న వారు, మళ్ళీ అదే మొదటి పాయింట్, ప్రార్థనను ప్రేమించేవాడిగా ఉన్నాడంటే అతడు భక్తిలో, ప్రార్థన నిర్లక్ష్యం చేశాడంటే భక్తి జీవితంలో స్టక్ అయిపోయాడు, ఆగిపోయాడు. ఎప్పుడో చేశాను నేను ప్రార్థన, పోయిన సంవత్సరం చేశాను, లేకపోతే మొన్న చేశాను, వారం క్రితం చేశాను అంటాం కాదు. ప్రార్థన మనం ఎంతగా చేస్తున్నామో దానిని బట్టే మన భక్తి జీవితము బయలుపడుతుంది, ఆ శక్తి మన జీవితాల్లో కనపడుతుంది. రెండోది, మనం వాక్యం చదువుతాం. ఎంతమంది వాక్యం చదివారు? ఇప్పుడు పాస్టర్ గారు చదివితే ఉత్తర సగం వాక్యాలు మీరు చదివారు. అదా ఏంటండి? ఎంతమంది రోజు దేవుని వాక్యం చదువుకుంటున్నారు? ఎన్ని వచనాలు చదువుతారు? ఎంతసేపు చదువుతారు? ఏం నేర్చుకుంటున్నాను ఈరోజు నేను చదివిన దాంట్లో? ఏ పాయింట్ నాతో దేవుడు మాట్లాడాడు? నేను ఏ విషయం దిద్దుకున్నాను? ఏ విషయంలో ప్రభువుని స్తుతించాను? నేను చాలాసార్లు చెప్తాను, అది మీరు అనలైజ్ చేసుకొని వాళ్ళ చదివిన వాక్యాన్ని చదివి వదిలిపెడతాం కాదు. చదివిన వాక్యాన్ని ఏం చేయాలన్నది బైబిల్లో దివారాత్రములు ధ్యానించాలి. ధ్యానిస్తున్నాను అంటే సరిపోదు, దాని ప్రకారం దానిని అనుసరించాలి. బైబిల్ చదువుతున్నావు, సిగ్గులేదా నీకు అని ఎవరన్నా నిన్ను అన్నారనుకో, బైబిల్ మాత్రం చదువుతావు, బతుకు మాత్రం బాగాలేదు అన్నారనుకో, నువ్వు భక్తులు ఎదుగుతున్నట్ట. వాకింగ్ బైబిల్స్ అనేవాళ్ళం. ఎలా ఉండాలంటే మనం బైబిల్ చదివామని చెప్పుకోకర్లా, బైబిల్ ప్రకారంగా మనం నడుతున్నప్పుడు మనం భక్తిని ఇతరులు చూడగలుగుతారు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ భక్తి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఓర్పు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది నీలో ఈ పరిశుద్ధత కొరకైన ఆశ? అంటే అది నీకు అర్థమవుతుంది ఎప్పుడంటే నీ వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉన్నప్పుడు. ప్రార్థించటం, పఠించటం, ధ్యానించటం, నీ ఒబీడియన్స్, నీ విధేయతను బట్టి నువ్వు నమ్మకస్తుడివా కాదా, ఆత్మలో ఎదుగుతున్నావా లేదా తెలుస్తుంది. విధేయత, దేవుని మాటకు విధేయత, దేవుని చట్టానికి విధేయత, దేవుని పద్ధతులకు విధేయత, దేవునికి అన్ని విషయాల్లో మనం విధేయులై ఉండడం నేర్చుకోవాలి. ఒక్క విషయంలో నా ఇష్టం చేసుకున్నానంటే నీ భక్తిలో జారిపోయావని అర్థం. అబ్రహాము దేవుడికి విధేయుడయ్యాడు, విశ్వసించాడు. విధేయత అంటే విశ్వాసం. విశ్వాసంలో నిరూపించబడద్దు. నీవు వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకుంటాం. ప్రేయరు, పఠించటం, ధ్యానించటం, విధేయత చూపించటం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వాడుక చొప్పున ఆయన ప్రార్థనా స్థలానికి వెళ్ళేవాడు. అంటే మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏం అలవాట్లు ఉన్నాయి మీకు? సిగరెట్ అలవాట? అలవాట్లకు బానిస అయిపోయామండి అంటుంటారు కొంతమంది. అంటే అలవాటు అనే దాన్ని ఏమంటామంటే ఆ టైంకి ఎవరు చెప్పకపోయినా, అలాంటి టైంలో అది లేకపోయినా అది ఎట్టగలాగా అది చేసేస్తారు వాళ్ళు. ఆ సారాయి వాళ్ళు సారాయి తాగేవాడు సారాయి కోసం, లేదా పొగ త్రాగేవాడు పొగ త్రాగడానికి. ఏంటంటే కొంతమందికి మాంసం తింటాం అలవాటు. కానీ ఎంతమందికి ప్రార్థన చేయటం వాడుక అలవాటు. ఎవరో నీకు అలారం పెట్టి ప్రార్థన చేసుకోని చెప్పక్కర్లేకుండా
నీ అంతటి నీవే ప్రార్థన చేసుకోవాలి అనే ఆశ కలిగి ఉండటం నీ ఆధ్యాత్మిక జీవితంలో తృష్ణ కలిగి ఉన్నావని అర్థం. అయ్యో ప్రార్థన మర్చిపోయానే అనేవాడు ఆధ్యాత్మికంగా చప్పబడిపోయాడు. అలాగే బైబిల్ చదువుకోవటం, అలాగే వాక్యాన్ని మనసులో ధ్యానించటం. మన బ్రెయిన్లో ఎప్పుడూ ఒక ఫ్యాక్టరీ లాగా ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయండి. ఆ ఆలోచనలు ఎన్ని ఆలోచనలు దేవుని కొరకు, ఎన్ని ఆలోచనలు మనం కేంద్రీకరిస్తున్నాం. ర్యాండమ్గా ఏది ఆలోచించినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావంటే నువ్వు భక్తిలో ఎదుగుతున్నావు అన్నమాట. దేవుని విషయాల్లో కూడా కొన్నిసార్లు కొంతమంది దేవుని విషయాలను ఆలోచిస్తూ దానికి లోక సంబంధమైన ప్రతిఫలాలు, లాభాలు, మెప్పుల కోసం ఎదురు చూస్తుంటారు. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? నేను ఏది చేసినా దేవుని కొరకు, ఏం ఆలోచించినా దేవుని కొరకు అనుకునే వాడి జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి వాళ్ళు వెళ్తున్నారని అర్థం. ప్రార్థన ఆధ్యాత్మికంగా ఎదగటానికి, అపవాదిని ఎదిరించడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి, మాకిచ్చిన వాటిని మేము స్వాధీనపరుచుకోవడానికి మా బలము చాలదయ్యా, మా తెలివి పనికిరాదయ్యా, నీ కృప మాకు చాలు యేసయ్యా. నీతో సంబంధం కలిగిన వారిగా, నీతో సహవాసం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరిచేయ్యా. ఆధ్యాత్మికంగా దినదినము వృద్ధి చెందుటకు సహాయం చేయి. మరల నిన్ను విసిగించేవారిగా కాక, తిరుగుబాటు చేసేవారిగా కాక, అవిధేయులము కాక, నీతో సమయం గడపడానికి, నీ మాటల యందు ఆనందించడానికి, నీ వాక్యానికి లోబడడానికి, నీ బిడ్డల సహవాసములో ఆధ్యాత్మికంగా బలపడడానికి ఒక్కొక్కరికి సహాయం చేయ్యా. నీ ప్రేమను జుర్రుకునే మేము ఆ ప్రేమను పంచడానికి సహాయం చేయ్యా. నీ ప్రేమ ఎరగని వారు అందరూ ఉన్నారయ్యా. వారి కొరకైన భారం మాకు దయచేయి. అద్భుతాలు చేసేదేవా, ప్రార్థనలకు జవాబిచ్చేదేవా, నీ కార్యాలు జరిగించు నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.